ఓకే, అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసిన విషయమే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన మత్స్యకారుల కోసం జుబోదిన్ని ఫిషింగ్ హార్బర్ని మనకి ప్రసాదించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జుబోదిన్ని ఫిషింగ్ హార్బర్ ఫౌండేషన్ స్టోన్ వేసి 1.5 సంవత్సరంలో దీన్ని కంప్లీట్ చేసి మత్స్యకారులకి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి 70 ఎకరాలు ఫిషింగ్ హార్బర్ని డెవలప్ చేసి ఇస్తే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల దాకా ఈ ఫిషింగ్ హార్బర్ గురించి పట్టించుకోకుండా ఏ విధంగా వదిలేసారో గారికి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు ఎంతోమంది యువత దీని మీద జీవనోపాధి సాగించాలని ఎదురు చూస్తున్న తరుణంలో ఈరోజు మన జుబోదిన్ని ఫిషింగ్ హార్బర్కి చంద్రబాబు నాయుడు గారి తనయుడు లోకేష్ గారు వచ్చి ఇక్కడ సాగర్ డిఫెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి 29.5 ఎకరాలు మేము ఇస్తున్నాము ఒక ప్రైవేట్ కంపెనీకి అని చెప్పి ఇక్కడ ప్రారంభోత్సవం చేసేదానికి ఫౌండేషన్ స్టోన్ వేసేదానికి ఒక స్టోన్ కూడా వేయడం జరిగింది. అంటే ఈరోజు ఇది పూర్తిగా మత్స్యకారుల కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే దాన్ని రెడీగా ఉన్న ఈ ఫిషింగ్ హార్బర్ని ప్రైవేటు వారికి కట్టబెట్టారంటే ముందు అసలు ఈ ఫిషింగ్ హార్బర్ మన మత్స్యకారులకు ఉపయోగపడద్దా లేదా మొత్తం వాళ్ళు ఆక్యుపై చేస్తారా? కాబట్టి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఏదైతే మత్స్యకారులకి ఈ ఫిషింగ్ హార్బర్ 70 ఎకరాలు అభివృద్ధి చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో అది వాళ్ళకే ఉండాలి. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇవ్వాలనుకుంటే పక్కన ఏదైనా కొత్తగా ల్యాండ్ అలాట్ చేసి వాళ్ళని అక్కడ కట్టుకోమని చెప్పండి, అక్కడ ఉద్యోగాలు ఇచ్చుకోమని చెప్పండి. అప్పుడు ఇంకా మత్స్యకారులకి మంచి జరిగే అవకాశం ఉంటుందే తప్ప ఈరోజు మత్స్యకారులకు ఇచ్చిన ఈ ఫిషింగ్ హార్బర్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని కూడా తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు మత్స్యకారుల ప్రయోజనాలు కాపాడే విధంగా ఈ తీర ప్రాంతంలో బోట్లు కూడా చెన్నై నుంచి పాండిచేరి నుంచి ఇక్కడ వేటకి వచ్చి మన ప్రాంతంలో మన మత్స్యకారుని ఇబ్బంది పెడుతూ వాళ్ళు ఇవన్నీ కూడా తెంపేసి ఇబ్బంది పెడుతూ ఏ విధంగా విధ్వంసం చేస్తున్నారో మనందరికీ తెలిసిన విషయమే. దాని మీద గతంలో కూడా తమిళనాడు ప్రభుత్వంతో మన మినిస్టర్స్ కూడా మాట్లాడటం జరిగింది. ఈరోజు మత్స్యకారులు అంతా కూడా వాళ్ళని ఇక్కడ రానియకుండా చేయాలని చెప్పి వాళ్ళకి సంబంధించిన బోర్డు 4 పట్టుకొని ఒక 4 నెలల నుంచి ఇక్కడ పెట్టి ఇక్కడ వాళ్ళు కాపగా కోసం వాళ్ళు అమౌంట్ చేసుకొని ఈ గ్రామ ప్రజలంతా కూడా ఈ తీర ప్రాంతంలో ఉన్న 140 గ్రామాల ప్రజలంతా కూడా ఈడ గస్తీ పెట్టుకుంటే దానికి సంబంధించిన కీస్ కావచ్చు, బోటుకి సంబంధించిన తాగాలు కావచ్చు, ఇవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇస్తే ఈరోజు కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళంతా కూడా తమిళనాడు ప్రభుత్వంతో కుమ్ముక్కై ఈరోజు ఆ బోట్స్ని లోకేష్ గారు ఇక్కడికి వచ్చిపోయిన తర్వాత వదిలేయటం నిజంగా చాలా దారుణం. దీని మీద గోవర్ధన్ అన్న ఆ రోజు అడగటం జరిగింది. ఆ బోట్స్ని ఏవైతే ఇక్కడి నుంచి తీసుకొని పోయారో వితౌట్ పర్మిషన్, దాని మీద ఎఫ్ఐఆర్ ఉంది, అన్నీ ఉన్నాయి. వాటిని తీసుకొని పోయి వాటన్నింటినీ కూడా మరీ స్వాధీనం చేసుకొని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలని మా యొక్క మనం. అంటే ఏదైనా దొంగతనం జరిగితే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఇతర రాష్ట్రాల్లో ఉంటే పోయేసి పర్మిషన్ తీసుకొని వాటిని ఎత్తుకొచ్చి
ఈడ మగి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. కానీ అటువంటిది చేయకుండా ఈరోజు మగి పోలీసు డిపార్ట్మెంటే అసలు ఈ దొంగతనంలో ఇన్వాల్వ్ అయి ఉంది అన్న రీతిలో వారు ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈరోజు ప్రభుత్వం, మన తెలుగుదేశం ప్రభుత్వం మాట విని ఏ విధంగా నిరక్ష్యంగా వ్యవహరిస్తున్నారో దీని మీద కూడా నిగ్గు తేల్చాగా, ఆ బోర్డుని తీసుకొచ్చి ఇక్కడ మరీ పెట్టాగా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఇక్కడికి మనకి ఈ విషయమై, ఎందుకంటే ఇది మత్స్యకార సమస్య, మన రాష్ట్రంలో 947 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతంలో కొన్ని లక్షల మంది మత్స్యకారులు నివసిస్తున్నారు, సముద్ర వేట చేస్తా ఉన్నారు. వాళ్ళ ప్రయోజనాలు కాపాడేదానికి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 11 ఫిషింగ్ హార్బర్స్, 4 పోర్ట్లు ఇవన్నీ కూడా తేవడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది కాబట్టి రేపు ఈడ మత్స్యకారులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేదానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ఏప్రిల్ 1st వీక్లో ఈ జువోదినకి పర్యటనకి వస్తున్నారు. అందుకే ఈరోజు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వివరాలు అక్కడ ఎలిఫాడ్ చూసేదానికి ఇక్కడికి మన ఎమ్మెల్సీ గారైన తలసిరి రఘురామ్ గారు, అదేవిధంగా సోదరులు మన ఎమ్మెల్సీ గారు చంద్రశేఖర్ రెడ్డి గారు, మన జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రివర్యులు గోవర్ధన్ అన్న గారు, అదేవిధంగా ఇక్కడ ఈ స్పాట్ని చూసేదానికి వస్తా ఉన్నాము అంటేనే ఇంత వేల మంది మత్స్యకారులు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఇంతమంది వచ్చేయండి. వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మత్స్యకారుల కోసం పోరాడతామని కూడా తెలియజేస్తూ, ఇప్పుడు పెద్ద జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద ప్రజలకి అండగా గవర్నమెంట్ సిస్టమ్స్ అన్నింటినీ కూడా విద్యా వైద్యంతో పాటు అనేకమైనటువంటి ప్రాజెక్ట్స్ కానీ అవన్నీ కూడా ప్రభుత్వ పరంగా ఉండాలా, ప్రభుత్వ పరంగా ఉండి పేదలకి సామాన్యులకి అండగా ఉండాలన్న ఆలోచనతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేక నిర్ణయాలు తీసుకుంటే ఈ రోజు ప్రతి ఒక్కదాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టడానికి కానీ, ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడానికి కానీ, వారి చేతుల్లో కీలుబొమ్మల్లాగా ఈ ప్రభుత్వం మారిపోయేదానికి ఈ రోజు అన్ని ప్రయత్నాలు కూడా చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కదాన్ని కూడా వైఎస్ఆర్సీపీ ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా మొదటి రోజు నుంచి కూడా ఈ టీడీపీ గవర్నమెంట్ చేస్తున్నటువంటి అనేకమైనటువంటి అక్రమాల మీద కానీ, చెప్పినటువంటి అబద్ధాల మీద కానీ, మోసాల మీద కానీ, అలానే ఏదైతే ఇంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ సిస్టంలో ఉండేటువంటి వాటిని ప్రైవేట్ పరం చేసే క్రమంలో వాటన్నింటినీ కూడా అడ్డుకుంటా వస్తా ఉంది. ఇంతకుముందు 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏకంగా తీసుకొని వచ్చి వాటిని పీపీపీ మోడ్లో ప్రైవేట్ వాళ్ళకి అప్పగించే క్రమంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి కృషి వల్ల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి పోరాడిన వల్ల ఈ రోజు ఆ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మనం కాపాడుకోగలిగినాం. రేపటి రోజున సామాన్యులకు కానీ, పేద ప్రజలకు కానీ వాటన్నిటిని కూడా మనం నిలబెట్టుకోగలిగినామంటే జగన్మోహన్ రెడ్డి గారి పోరాటమే. అలానే ఈ రోజు ఫిషింగ్ హార్బర్స్ కానీ, అలానే పోర్టుల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి ఈ సీ కోస్ట్ ఏరియా, ఆంధ్రప్రదేశ్ కు ఒక తలమానికమైనటువంటి ఈ ప్రాంతంలో ఈ ఫిషింగ్ హార్బర్స్ కానీ, పోర్టులు కానీ నిర్మాణం చేయాలన్న ఆలోచనతో ఆయన తీసుకున్నటువంటి ఆ పోర్టుల నిర్మాణం కానీ, ఫిషింగ్ హార్బర్లు కానీ 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా 5 సంవత్సరాలు ఆయన పరిపాలనలో వాటన్నింటినీ కూడా పూర్తి చేసే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి కేవలం మత్స్యకారులందరికీ కూడా కొన్ని లక్షల మంది వాటందరికీ కూడా జీవనోపాధి కానీ, దాని మీద వారు జీవనం సాగిస్తున్న క్రమంలో వారందరికీ కూడా ఒక మంచి జరగాలన్న ఆలోచనతో ఆయన తీసుకున్నటువంటి క్రమంలో వాటన్నింటినీ కూడా డెవలప్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ క్రమంలో వీరు వచ్చిన తర్వాత అన్నింటినీ కూడా ఏదైతే రోడ్లని ప్రైవేట్ పరం చేయడం, మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం, అలా ప్రతి ఒక్కటి కూడా ఈవెన్ ఎక్కడా కూడా గవర్నమెంట్ సిస్టంలో ఉండేటివన్నీ కూడా ప్రైవేట్కి దారాదత్తం చేసే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ని ఒక ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం కానీ, చిన్నగా దాన్ని క్రమేపీ మొత్తం ఫిషింగ్ హార్బర్ అంతా కూడా ఈ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళి ఇది కేవలం ఇంతటితో ఆగకుండా కూడా మొత్తం అన్నిటిని కూడా చేసే క్రమం కనిపిస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని అడ్డుకోవాలా. దీన్ని కనుక అడ్డుకోకపోతే చంద్రబాబు నాయుడు గారు మొత్తం కూడా ఈ ప్రైవేటు పరం చేసేదానికి అవకాశం ఉంటుందన్న ఆలోచనతో ఆయన ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఇక్కడికి రావడం కానీ, దీని ఇంపార్టెన్స్ ని రాష్ట్రం అంతా కూడా తెలియచేయాలా అన్న ఆలోచనతో ఇక్కడికి స్వయంగా ఆయనకున్నటువంటి బిజీ షెడ్యూల్లో కూడా వీరందరి మంచి చెడ్డ కోసం ఇక్కడికి రావడం కూడా జరుగుతూ ఉంది. తప్పకుండా కూడా దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు ఇప్పటికే ఆవేదన చెందుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దీనికోసం వైఎస్ఆర్సీపీ గల్లమెత్తిన తర్వాత తప్పకుండా కూడా వీరు మనసు మారుతుందనే నమ్మకం ఉంది. అదేవిధంగా
ఈ టీడీపీ ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కానీ వీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ మత్స్యకారులని ఇబ్బంది పెట్టే క్రమంలో పక్కన తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి వారిని ప్రోత్సహించడం కానీ ఇక్కడ ఉన్నటువంటి వారికి నష్టం చేకూరేలాగా వారు ప్రవర్తిస్తున్నటువంటి తీరు రోజు అందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు. ఒక నెల్లూరు జిల్లాలోనే కాదు, మిగతా జిల్లాల్లో కూడా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏంటి ఈ పరిస్థితుల్లో మన వాళ్ళకి మనం సహాయం చేయాల్సింది పక్క రాష్ట్రాల వాళ్ళకి మనం సహాయం చేసే పరిస్థితుల్లో ఉన్నామంటే ఇలా గొంతు కోసే పరిస్థితుల్లో ఈ రోజు మనం ఉంటా ఉన్నామంటే దీన్ని ఖండించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. తప్పకుండా రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ప్రణాళికని పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు కానీ రామిరెడ్డి ప్రతాప్ అన్న ఇట్లాంటి వాళ్ళ ఆధ్వర్యంలో అంతా కూడా కార్యకర్తల నాయకులు అందరూ ముందుండి కూడా చేయడం కూడా జరుగుతుందని తెలియజేస్తున్నారు. ప్రభుత్వ పాలనలో మత్స్యకారు రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత స్థానిక ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి నా సోదరుడు మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో జరిగేటువంటి అనేక సంఘటనలని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఆయన స్పందించి మత్స్యకారులందరినీ స్వయంగా కలుసుకొని వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి నేనున్నాను అనేటువంటి భరోసా కల్పించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని ఈ ప్రాంతాన్ని సందర్శించాలనేటువంటి ఆలోచన చేయడం జరిగింది. అందులో భాగంగా ఏప్రిల్ మొదటి వారంలో మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఆయన ముందస్తు కార్యక్రమాలు సన్నాహ కార్యక్రమాలు వచ్చేటప్పుడు హెలిప్యాడ్కి సంబంధించినటువంటి ప్రాంత పరిశీలన, మత్స్యకారులతో మాట్లాడడం, మత్స్యకారులకు సంబంధించినటువంటి ఆయన నిర్మించినటువంటి జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ సందర్శన ఇవన్నీ కూడా ఏ విధంగా చేపట్టాలనేటువంటి ఆలోచనతో మరొక సోదరుడు శాసనమండలి సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నటువంటి తలసిల రఘురామ్ గారు, అదేవిధంగా మరొక సోదరుడి శాసనమండలి సభ్యులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, మేమందరం కూడా ప్రతాప్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు ఈ రోజు రావడం, వాటికి సంబంధించి పరిశీలన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే దశాబ్దాల కళ ఈ ప్రాంత మత్స్యకారులకు సంబంధించి ఒక ఫిషింగ్ హార్బర్ ఉండాలి అనేటువంటిది. కృష్ణపట్నం పోర్ట్ నిర్మించిన తర్వాత గతంలో దానికి ముందు కృష్ణపట్నం పోర్టు నిర్మాణానికి ముందు ఉన్నటువంటి ఆ హార్బర్లో ఫిషింగ్ కార్యకలాపాలు చేపడుతున్నటువంటి మత్స్యకారులకి ఆ రోజు మహానేత రాజశేఖర రెడ్డి గారు ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చి, మీరు కృష్ణపట్నం పోర్టుని ఇక్కడ అభివృద్ధి చేద్దాం, మత్స్యకారులకు సపరేట్గా ఒక ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేద్దామని చెప్పి హామీ ఇవ్వడం. ఆ తర్వాత కృష్ణపట్నం పోర్టు నిర్మాణం పూర్తయిన తర్వాత ఆయన మరలా ఎన్నికల్లో రావడం, గెలవడం, ఆ తర్వాత అర్ధాంతరంగా మనల్ని అందరినీ వదిలి వెళ్ళిపోవడం, ఆ తర్వాత ఆయన రెక్కల కష్టంతో వచ్చినటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ మాటలకు పరిమితం అయ్యాయి తప్ప ఈ ప్రాంతంలో ఫిషింగ్ హార్బర్ నిర్మించాలనేటువంటి ఆలోచన చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వెళ్ళి ఈ ప్రాంత ప్రజల కోరిక, మత్స్యకారుల కోరిక, కళ, ఈరోజు ఈ ప్రాంతానికి జువలదిన్నెలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయాలి, దానికి సంబంధించి మొత్తం సర్వే అంతా పూర్తయింది కాబట్టి మీరు నిర్మాణానికి నిధులు మంజూరు చేసి ప్రారంభించండి అంటే వారు మాట్లాడకుండా ప్రతాప్ రెడ్డి గారి కోరికను మన్నించి ఆ రోజు 289 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఈరోజు జువలదిన్నెలో ఫిషింగ్ హార్బర్ కి జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి ప్రారంభించడం జరిగింది. దశాబ్దాలుగా మత్స్యకారులు ఎదురు చూస్తున్నటువంటి కళ జగన్మోహన్ రెడ్డి గారి కృషితో సాకారమైందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అటువంటి నేపథ్యంలో ఆయన మరలా మార్చి కల్లా ఇది పూర్తయింది, మార్చిలో ప్రారంభించాలనుకున్నాడు. ప్రారంభోత్సవ ఏర్పాట్లు చేశాం. అంతా అయిన తర్వాత మేమందరం కూడా బయలుదేరి వర్చువల్ గా అంటే అక్కడ అమరావతి నుంచి ప్రారంభించాలనేటువంటి ఆలోచన చేశాడు. అందరూ వెళ్ళి మత్స్యకారులు చాలా సంతోషంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళందరితో కలిసి ప్రారంభిస్తే బాగుంటుంది, వర్చువల్ గా ప్రారంభించేదానికన్నా అందరితో కలిసి మీతో వాళ్ళ సంతోషాన్ని పంచుకుంటారు, దశాబ్దాల కళ నెరవేర్చినటువంటి మీరు వాళ్ళ మధ్యలో ఉండి దీన్ని ప్రారంభిస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు సూచన చేయడం, అందులో భాగంగా అర్ధాంతరంగా దాన్ని వాయిదా వేసుకోవడం, ఆ తర్వాత ఎన్నికల కోడ్ రావడం, ఆ తర్వాత ప్రభుత్వం మారడం, తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి గారి చేత వర్చువల్ గా ఆగస్టు 30వ తేదీ 2024 సంవత్సరంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత కొద్దిపాటి డబ్బు ఏదైనా కార్యకలాపాలకి అవసరమైనటువంటి వాళ్ళు కోల్డ్ స్టోరేజెస్ కానీ, తర్వాత వచ్చేసేసి ఉన్నటువంటి డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్ కానీ, మిగతా చిన్న మౌలిక వస్తువులు కూడా దీని గురించి ఆలోచన చేయలేదు. అయితే ఈ మధ్య నాకే ఆశ్చర్యం వేసింది, శాసనసభ్యుడు మాట్లాడాడు మా హయాంలో ఫిషింగ్ హార్బర్ కట్టామని చెప్పి. ఎక్కడ కట్టాడో, దీనికి కాంట్రాక్టర్ ఎవరు, సబ్ కాంట్రాక్టర్ ఎవరు, ఏ సబ్ కాంట్రాక్టర్ దీనికి పనులు చేశాడు, ఏ ప్రభుత్వంలో ఆ సబ్ కాంట్రాక్టర్ దీనికి పనులు చేశాడు, ఏ ప్రభుత్వంలో ఆయన సబ్ కాంట్రాక్ట్ ఎక్కడ చేశాడు అనేటువంటి విషయాన్ని కూడా మరిచిపోయి చంద్రబాబు నాయుడు లాగా క్రెడిట్ చోరీ అన్నట్టుగా
పాపం ఈయన శాసనసభ్యుడు అయిన తర్వాత ఈయన మంజూరు చేయించి ఈయన శంకుస్థాపన చేయించి ఈయనే కట్టినట్టుగా మొన్న మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిషింగ్ హార్బర్ కట్టామని చెప్పి కలెక్టరేట్ లో కూర్చొని మాట్లాడారు. సరే, అది వాళ్ళకి అలవాటు, దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అలవాటు అనే దానికన్నా అది ఒక రకమైనటువంటి జబ్బు, వ్యాధి. ఎవడు పని చేసినా మేము చేసామని చెప్పుకోవడం అనేటువంటిది ఒక వింత వ్యాధి. అది చంద్రబాబుకు ఉంది, చంద్రబాబు ద్వారా వీళ్ళందరూ కూడా సంక్రమించింది. అయితే ఈ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ఇక్కడికి తీసుకొచ్చాడో దానిని ఈరోజు అర్ధాంతరంగా 289 కోట్లు వెచ్చించి తీసుకొస్తే దానిలో ఒక 30 ఎకరాలు, 79 ఎకరాల్లో ఒక 29.5 ఎకరా మేము సాగర్ డిఫెన్స్కి ఇచ్చేస్తాం. దానితో పాటు ఒక సముద్ర తీర ప్రాంతం కొంత వాళ్ళకి ఇస్తామని చెప్పి ఈరోజు మత్స్యకారులకు సంబంధించి అన్యాయం జరిగేటువంటి విధంగా ఉంది. కాబట్టి మత్స్యకారులు రేపటి నుంచి ఇక్కడికి రావాలి అంటే సాగర్ డిఫెన్స్ అంటే వాళ్ళు ఎటువంటి ప్రయోగాలు చేస్తారో తెలియదు సముద్రంలో. వాళ్ళకి సముద్రానికి సంబంధించి 2 రకాలు చెప్పారు. పైన పోయేటువంటిది మానవ రహిత నౌకలు, జలగర్భంలో పోయేటువంటి లోపల జలవంతర్గామిగా ఉండేటువంటి అది కూడా మానవ రహిత నౌకలు. ఈ 2 నేను ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి ఆ పిల్లవాడు చెప్పేసిపోయాడు లోకేష్. ఆయన ఏం చేస్తున్నాడో ఆ పిల్లవాడికి ఏం చెప్పారో తెలియదు. 45 కోట్ల రూపాయలతో ముందు ఈయన ప్రారంభం ఉన్నాడు. ఆయన 150 ఎకరాలు కావాల్సి వస్తుందంటే 150 ఎకరాలు అంటే ఆయన చెప్పేది ఏంటంటే మొత్తం కబళిస్తాం ఫిషింగ్ హార్బర్ అంతా, దాంతో పాటు ఇంకా పక్కన ఏదైనా స్థలాలు ఉన్నా వాటిలో కూడా కబళించేస్తాం అని చెప్పి ఆయన పెద్ద వాళ్ళ ఆయన చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు కలెక్టరల్ కాన్ఫరెన్స్ లో. అంటే దాని అర్థం రాబోయేటువంటి రోజుల్లో మత్స్యకారుల కళ ఏదైతే ఉందో దాన్ని సాకారం చేసుకున్నాం అనేటువంటి ఆనందంలో ఉన్నటువంటి ప్రాంత మత్స్యకారులకి 25,000 కుటుంబాలకి, మత్స్యకారు కుటుంబాలకి ఈరోజు వాళ్ళ ఆశల మీద నీళ్లు దళత దాన్ని మొత్తం కూడా ప్రైవేటైజ్ చేయడానికి ఒక కుట్ర పనడం. దాంట్లో శాంపుల్ గా అంటే మత్స్యకారులకు అడవిప్పుతారా లేదా, మౌనంగా ఉంటే మిగతాదంతా కబ్జా చేయొచ్చనేటువంటి ఆలోచనతో చేశారు. అయితే మన మత్స్యకారుల్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. అది ప్రారంభమైన రోజే ఈరోజు మీరు మా కొడుతున్నారు అని చెప్పి ఈ ప్రాంత మత్స్యకారు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని రకాలుగా భయపెట్టినా, బెదిరింపులకు గురి చేసినా, బ్లాక్ మెయిల్ చేసినా వీటిని ఎన్నిటిని మేము లెక్క చేయం. జగన్ అన్న మాకు ఇచ్చినటువంటి ఆస్తి హక్కు అనేటువంటి ఈ ఫిషింగ్ హార్బర్ మాదే, దీనిలోకి మీరెవరు రావడానికి అని చెప్పి మాట్లాడారు. వాస్తవానికి నేను మరలా చెప్తున్నా, ఈ జువ్వల దిన్న ఫిషింగ్ హార్బర్ ఈ ప్రాంత మత్స్యకారులదే. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకే ఇచ్చాడు, వాళ్ళకే ఈ ఆస్తి మొత్తం ఈ ప్రాంత మత్స్యకారులకే సంబంధించి తప్ప ఎవరికి లేదు. దానికి సంబంధించి మొన్న మేము వచ్చినప్పుడు పోలీసులు మమ్మల్ని నిలువరించే ప్రయత్నం చేయడం, నానా ఇబ్బంది పెట్టినా సరే ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా కాళ్ళు కాలుతూ తలగాడుతూ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టుకొని ఈరోజు అక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ వచ్చిన తర్వాత మత్స్యకారులకు సంబంధించి వచ్చినటువంటి విషయంలో ఆ రోజు జరిగిన తర్వాత మరలా దానికి సంబంధించి ఏదైతే మా డిమాండ్ ఉందో, మేము ఎక్కడా ఫ్యాక్టరీలకు వ్యతిరేకం కాదు, పరిశ్రమలకు మేము వ్యతిరేకం కాదు. మీరు పరిశ్రమలు తీసుకురండి, ఇంకా బ్రహ్మాండమైనటువంటి పరిశ్రమలు మత్స్యతీర ఎలా ఉంది తీర ప్రాంతం, ఎక్కడన్నా ఇంకో దగ్గర ఇంకొక హార్బర్ కట్టండి, వాళ్ళకి అక్కడ ఇవ్వండి. రేపు వాళ్ళు ఇక్కడ మా డిఫెన్స్ కార్యకలాపాలని చెప్పి ప్రయోగాలు నిర్వహిస్తే ఆ మత్స్య సంపదలో చేపలు చనిపోతే పాపం ఈ ప్రాంతం వాళ్ళ ప్రశ్నార్థకం అవుతుంది వాళ్ళ భవిష్యత్తు. అదేవిధంగా రేపు ఇక్కడికి రావాలంటే కుటుంబ సభ్యులు మొత్తం వచ్చి వెళ్ళేటువంటి దానిలో ఇప్పుడే మనం చూస్తున్నాం, అడుగు పెట్టాలంటే పోలీసు వచ్చి కూర్చుంటుంది. రేపు పోలీసులతో పాటు రక్షణకు సంబంధించినటువంటి మిలిటరీని కూడా ఇక్కడ దించారంటే ఆ కుటుంబాలు పోవాలంటే ఐడెంటిటీ కార్డు తీసుకెళ్ళాలి. వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఏం చెప్తే అది తినాలా. ఎన్ని గంటలకు రమ్మంటే ఎన్ని గంటలకు రావాలి, ఎన్ని గంటలకు పోమంటే ఎన్ని గంటలకు పోవాలి. వేటతో వాళ్ళకి సంబంధం ఉండదు. వాళ్ళ వ్యాపార కార్యకలాపాలకు అనుగుణంగా మత్స్యకారులు పనిచేయాలి. కాబట్టి అటువంటి దురదృష్టకరమైన పరిణామాలు సంభవిస్తాయి. కాబట్టి వాటిని నిరోధించాలనేటువంటి ఆలోచనతో ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకు ఇచ్చినటువంటి ఆస్తి పక్షాన నిలబడి పోరాడాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగా చలో జీవులదనికి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పిలుపునిచ్చాడు. అందరం వచ్చాం, అన్ని అష్ట కష్టాలు పడి ఆ రోజు ఆ సందర్శనని విజయవంతంగా పూర్తి చేసుకొని మత్స్యకారులకు ఒక నమ్మకం భరోసా కల్పించడం జరిగింది. దానితో పాటు ఆ ఘటన మర్చిపోకముందే ఈ ప్రాంతానికి సంబంధించి కూటమి పెద్దలు తెగించి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి బోటు మత్స్యకారులే, పోలీసులు పట్టుకోలే, మత్స్యకారులు పట్టి తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్తే కావలి రూరల్ పోలీస్ స్టేషన్ లో 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి, బోగోలు పోలీస్ స్టేషన్ లో 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 2 ఎఫ్ఐఆర్లో బోట్ రిజిస్ట్రేషన్ నెంబర్లతో సహా కనుపరిచి ఇచ్చారయ్యా. ఇది 8 కిలోమీటర్ల లోపల వేట చేశారు, 500 మీటర్లలోనే వేట చేశారు, మన ప్రాంతానికి సంబంధించినటువంటి బోట్లకు మత్స్యకారులు కట్టుకున్నటువంటి వాళ్ళని తెంపేశారు, మన మత్స్య సంపదను దోచుకుపోయారని చెప్పి ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్లు 2 వేరువేరుగా ఇస్తే 2 కూడా కేసులు నమోదయ్యాయి. నమోదైన తర్వాత దానికి సంబంధించి అంటే ఆ ఆస్తి సీజ్ చేసి పోలీసుల పరం చేశారు. పోలీసుల పరం చేసినా ఎందుకో పాపం వీళ్ళ మీద నమ్మకంతో ఒకటి సెప్టెంబర్లో చేశారు, ఒకటి అక్టోబర్లో చేశారు. వాళ్ళ మీద నమ్మకంతో చందాలు వేసుకుని వాళ్ళు గస్తూ తిరిగారు. పాపం మత్స్యకారులు ఏమన్నా వీళ్ళు తీసుకెళ్లిపోతారేమో రాత్రికి రాత్రి అని చెప్పి జాలర్లని మానవతా దృక్పథంతో విడిచిపెట్టారు. ఈరోజు లోకేష్ వస్తున్నాడని చెప్పి ఇప్పుడు పాపం ఆ కాపు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఉంది.
సిఐ ఫోన్ చేసి లోకేష్ వస్తున్నాడు కాబట్టి బోట్లో కదిలించండి అన్నారు. ఆయన ఏమైనా సముద్ర మార్గంలో వచ్చాడా? ఆయన ఇక్కడికి ఏమైనా ఓడ ఎక్కొచ్చాడా? ఆయన వచ్చింది రోడ్డులో. కాబట్టి రోడ్లో వచ్చేవాడికి అక్కడ ఉన్నటువంటి ఓడల ఇబ్బంది ఏమో తెలియదు. ఆయన వచ్చాడు, జరిగింది. వచ్చిన వెంటనే దానికి సంబంధించి ఆ బోట్లు ఎందుకు తరలించారు? అవి సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా, దాంట్లో డీజిల్ ఉందా లేదా, గేర్ బాక్స్ సరిగ్గా ఉందా లేదా, పికప్ సరిగ్గా ఉందా లేదా, రాత్రికి మనం ఉడాయించాలి అని అంటే అన్ని ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయా లేదా చూడడానికి అక్కడి నుంచి పక్కన పెడతాం అన్నారు. ఒక స్టెప్ చూసుకున్నారు, ఏమేమి రిపేర్లు ఉన్నాయో చేసుకొని ఆ రోజు కొల్లు రవీంద్రని పంపించి ఆ రవీంద్ర ఇక్కడ ఉండగానే వాళ్ళకి ఆ కలెక్టరేట్ లో ఒక డైరెక్షన్ ఇచ్చి రాత్రి ఆ బోట్లు ఉడాయించాయి. పోలీసు సీజ్ చేసి పోలీసు ఆధీనంలో ఉన్నటువంటి బోట్లని రాత్రి అర్ధాంతరంగా తీసుకెళ్లిపోతే ఈ రోజు వీళ్ళు వచ్చి అక్కడ సమీక్ష పెట్టి ఇంకా జరగని చూడండి, ఇంకా వస్తే అంతు తేలుస్తూ ఉంటున్నారు. జరిగిన దానికి ఏం చేశారో వాళ్ళంతా ఏం చేశారో చెప్పండి. దానికి సంబంధించి మీరు ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోండి. ఇంత పెద్ద మనగాళ్ళందరూ వచ్చి వాళ్ళకి పంపించి పోలీసు అధికారులందరూ వస్తే వాళ్ళ దగ్గరికి పంపించి ఈ రోజు ఎవడన్నా ఆస్తి దొంగతనం చేసుకొని ఇతర రాష్ట్రాలకు పోతే మన పోలీసులు పోయి వాళ్ళ ఆస్తి తీసుకురావడం లేదా? కాబట్టి మన ఆస్తిని దొంగిలించుకోపోతే పోలీసు ఆధీనంలో ఉన్నటువంటి ఆస్తికే రక్షణ లేకపోతే వాళ్ళు తీసుకెళ్లిన తర్వాత దాన్ని తిరిగి అప్పచెప్పండి అని చెప్పని అడిగితే దానికి సంబంధించి లేదు. కానీ ఎక్కడో ఒక గస్తీ బోర్డు తెచ్చారు, మేము పట్టుకున్నాం అన్నారు. ఎంత దొంగ నాటకాలు అంటే! ప్రభుత్వ బోట్ ఒకటి తీసుకొచ్చి దాన్ని మీడియాకి చూపించి ఇది మేము పట్టేసాం ఈ బోట్ అన్నారా? చెప్పండి. ఆ బోట్ ఓనర్ ఎవరు? ఆ బోట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ బోట్ ఎక్కడ పెట్టాడు? ఏమిలే అంటే మేము మళ్ళా ఇంకో బోటు పట్టామని చెప్పడానికి. అంటే నువ్వు మత్స్యకారులని మాయ చేసి ప్రలోభ పెట్టి ఏదో ఒక విధంగా వాళ్ళలో ఉన్నటువంటి మీ మీద వ్యతిరేకతను తొలగించుకోవాలనేటువంటి ఆలోచన చేయడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి మేము మరలా డిమాండ్ చేసేది మీరు ఇవన్నీ వదిలిపెట్టండి. ఇప్పుడు మత్స్యకార గ్రామాలు చుచ్చిపెట్టారు, వాళ్ళు పాపం బాధపడుతున్నారు. మన మత్స్యకారులు కొంతమంది లోపరుచుకొని పని చేశారని కూలిపోతున్నారు. కాబట్టి అమాయకులైనటువంటి మత్స్యకారులు లోపరుచుకొని దాని వెనక ఎవరున్నారో కేంద్ర మంత్రికి ఇవ్వలే, ప్రధానమంత్రికి ఇవ్వలే, ముఖ్యమంత్రికి ఇవ్వలే ఫిర్యాదు ఎస్పీ గారికి ఇస్తే, ఎస్పీ గారు ఒక ఎస్ఐకో కానిస్టేబుల్కో ఇస్తే మీ అకౌంట్ నెంబర్ల నుంచి ఏ అకౌంట్ నెంబర్లకి ఎంత జమ అయింది డబ్బులు బ్యాంక్ అకౌంట్ తెలిపోద్ది. అదేవిధంగా మీ ఫోన్ కాల్ నుంచి ఎవరెవరికి ఫోన్ కాల్ పోయాయి, లోకేష్ వచ్చిన రోజు ఎన్ని ఫోన్ కాల్ పోయాయి, కూల రవీంద్ర వచ్చిన రోజు ఎన్ని ఫోన్ కాల్స్ పోయాయి, ఇక్కడ నుంచి బోట్ ఉడాయించేటప్పుడు ఎన్ని ఫోన్ కాల్స్ పోయాయి, సింపుల్ గా అయిపోయేదానికి దేనికి పాపం ఎన్ని. నేను ప్రధానమంత్రితో మాట్లాడా, హోం మినిస్టర్తో మాట్లాడా, కేంద్ర మంత్రితో మాట్లాడా, ముఖ్యమంత్రితో మాట్లాడా, ఇంకా అందరు మంత్రులు పడ్డా. ఇక్కడ ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ చాలు, బహుశా ఈయన అనుకుంటా కానిస్టేబుల్ తీస్తున్నట్టు ఉన్నాడు ఎస్పీ నుంచి వచ్చి. ఆయన చాలు, ఎవడన్నా ఒక్కడొస్తే చాలు. దానికి సంబంధించి పెద్ద వాళ్ళు ఎవరు రాబడలే. ఏమన్నా ఒక కానిస్టేబుల్ వస్తే ఆ కానిస్టేబుల్ వివరాలు తీసుకున్నాడంటే బ్యాంకులు అడిగితే బ్యాంక్ వివరాలు ఇస్తే దీని ఇస్తే నీ పారదర్శకంగా నువ్వు నిరూపించుకుంటే సరిపోయేదానికి దాన్ని ఏదో నేను అందరితో చెప్పి పెద్ద వాళ్ళందరూ చెప్తే భయపడతారు అనుకున్నారో, లేకపోతే ఎందుకు లేదు నానే పెద్ద సర్కిల్ ఉందని చెప్పి అనుకున్నారు నాకు తెలియదు. కానీ మత్స్యకారులు భయపడరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అసలు భయపడడం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి 2 విషయాలు జరిగాయి. 2 మీద కూడా ఈరోజు అన్యాయం జరిగింది. మత్స్యకారులకు సంబంధించి ఈ ప్రభుత్వం చాలా ఇదిగా వ్యవహరిస్తుంది, అన్యాయంగా అక్రమంగా వ్యవహరిస్తుంది. కాబట్టి రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈరోజు ఫిషింగ్ హార్బర్ ఏదైతే ఉందో ఆ ఫిషింగ్ హార్బర్ ఈరోజు మరలా చెప్తున్నా. మీరు మాట్లాడితే ఏం చెప్తున్నారంటే వీళ్ళు పారిశ్రామిక వ్యతిరేకం, మేము పరిశ్రమలకు వ్యతిరేకం కాదు, పారిశ్రామికవేత్తలకు వ్యతిరేకం కాదు, తమ చిలకొట్టులకు మాత్రమే మేము వ్యతిరేకం. అయ్యా మీరు మత్స్యకారులు పెట్టి తమ చిలకొట్టులు కొట్టబాకండి అని చెప్పి చంద్రబాబు కూడా ఆ చిలకొట్టులుగా వ్యతిరేకం తప్ప మేము మత్స్యకారులకి అనుకూలం, పరిశ్రమలకు వ్యతిరేకం కాదు, పారిశ్రామికవేత్తలకు వ్యతిరేకం కాదు. కాబట్టి అది ఆలోచన చేసి ఈరోజు ఏదైతే మీరు ఇచ్చారో దీని జోలికి రాబాకండి, దీన్ని వదిలేయండి. మీ అకౌంట్ లేదన్నా ఉంటే మీ లావాదేవీలు మిగతా దగ్గర చూసుకోండి, మత్స్యకారులను బలి చేయబాకండి అని చెప్పి మా విన్నపం, మా విజ్ఞప్తి. కాబట్టి తప్పనిసరిగా దానికోసం పోరాడతాం. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి జరిగినటువంటి సంఘటనల మీద ఆరా తీస్తున్నాడు. ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది రాజకీయాలకి పార్టీలకు అతీతంగా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాడంటే ఈ ప్రభుత్వం, ఈ పాలనలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, లోకేష్ దగ్గర నుంచి, మొన్న వచ్చినటువంటి ఆయన కోలు రవీంద్ర గారి దగ్గర నుంచి మంత్రులు, ఐజీలు అందరూ వచ్చినారనుకుంటే నేను అనుకున్నాను నేరుగా వీళ్ళు వెళ్ళిపోతారేమో పుదుచ్చేరికి, అక్కడికి తమిళనాడుకు పోయి నేరుగా వాళ్ళు పట్టుకొచ్చేస్తారేమో అనుకున్నా. ఏమిలే చేతులు ఎత్తేసి వెళ్ళిపోయారు. ఇంకా జరగని చూసుకున్నాను. ఎవడో చెప్తే నాకు నవ్వు వచ్చింది. నేను కూడా చెప్పాను మీడియాలో, ఎవడో ఇంటికి వచ్చి దొంగతనం చేస్తుంటే ఓఎమ్మ లేస్తే కొడతారని చెప్పి గమ్ముగా కళ్ళు మూసుకొని చూసుకుంటే అంతా దోసుకొని పోయిన తర్వాత అందరిని పిలిచి రమ్మంటారా రేపు అన్నట్టుగా ఉంది మీ పరిస్థితి. దోచుకుపోయిన సంగతి ఏందో చెప్పండి, ఇక నుంచి వెళ్ళిపోయినటువంటి ఆ పడవ సంగతి ఏందో చెప్పండి, వాటిని తెస్తారా లేదా తేల్చండి. అవి లేకుండా మీరు ఎంతసేపటికి ఇంకా రానండి ఒకటి చెప్పినట్టుగా లేస్తే మోగొండు కాదు అన్నట్టుగా మీరు అనబడలే. జరిగినటువంటి సంఘటనల మీద ఏం చేశారనేటువంటి దాని మీద స్పష్టత ఇవ్వండి. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది రాజకీయ లబ్ధి కోసం కాదు. ఈ రోజు ఎన్నికలు కూడా లేవు, ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి. కొంతమంది ఏదో రాజకీయ లబ్ధి కోసం కాదు. ఈ ప్రాంత మత్స్యకారులకి జరిగినటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రతిపక్షంలోన ప్రజల పక్షాన మత్స్యకారుల పక్షాన నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గళం విప్పుతుంది. ఖచ్చితంగా ఈరోజు దానికోసం పనిచేస్తాం. రాబోయేటువంటి రోజుల్లో కూడా మీ హక్కుగా ఉన్నటువంటి మీకు సంబంధించినటువంటి మీరు పట్టించినటువంటి ఆ బోట్లు పోలీసు ఆధీనంలో ఉంటే, పాప మా పిల్లోడు చెప్పాడు, కానిస్టేబుల్ చెప్పాడంట, మీరెవరు రావడానికి ఈ మా ఆధీనంలో ఉన్నాయని. ఈరోజు మీ ఆధీనంలో ఉన్న బోటు తీసుకెళ్తే దానికి ఆ సంబంధించినటువంటి అధికారుల మీద మీరు ఏమైనా సస్పెండ్ చేశారా? ఆ సీఐ మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? కావాలి డీఎస్పీ మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? తీసుకోరు. ఎందుకు తీసుకోరు? పంపించింది మీరు కాబట్టి. వాళ్ళు ఏమంటారు, ఏం పెద్ద మనుషులు మీరు పంపించమంటే మేము పంపిస్తే మా మీద మీరు సస్పెన్షన్, అందుకని చెప్పి వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా ఏమైపోయారంటే ఉద్యోగం ఏమైనా పర్వాలా, ఉండిన 4 రోజులు వాళ్ళ పైన వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు గూడికం చేస్తే సరిపోద్ది అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఇటువంటి దుర్మార్గమైనటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఎవరు తప్పు చేసినా దీని వెనక తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరున్నారు, పోలీసుల హస్తమే ఉందనేది ఈ రోజు మీ పార్టీ మీరు చేసినటువంటివి దాచిపెట్టుకోవచ్చు. ఎక్కడికి బాబు రికార్డు. అందుకని మరలా ప్రభుత్వం మారుతుంది. ఏ రోజు ఎన్నికలు వచ్చినా మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. కాబోయేటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ ప్రాంత మత్స్యకారుల సమస్యలు తెలుసుకోవాలని ఆయన ఆహ్వానించడం జరిగింది అనేటువంటి తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి ఇప్పటికే స్థూలంగా ఒక నిర్ణయం మొదటి వారంలో ఆయన వస్తానని చెప్పాడు. బహుశా ఉంటే గురువారం రోజు అంటే 2వ తేదీ ఉంటుందని చెప్పి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి వచ్చినటువంటి సందేశం ప్రకారం ఉంది. టెంటేటివ్గా ఒకరోజు అటు ఇటు మారచ్చు. కాబట్టి దాన్ని బట్టి కార్యక్రమం ఎప్పుడైనటువంటిది కూడా స్పష్టంగా కూడా ప్రకటన ఇవ్వడం జరుగుతుంది, తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఏప్రిల్ మొదటి వారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి రానున్నటువంటి నేపథ్యంలో మత్స్యకారుల సమస్యలు అన్ని కూడా ఆయనకు విన్నవించి, మత్స్యకారుల సమస్యలను ఈ రోజు అధికారం లేకపోయినా రేపు అధికారం వచ్చిన తర్వాత ఒక స్పష్టత ఉండాలి, ఒక అవగాహన ఉండాలి, ఈ ప్రాంత మత్స్యకారులకు సంబంధించి ఒక హామీ ఉండాలి. కాబట్టి ఆ హామీ ఇప్పించే దిశగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు రావడం జరుగుతుంది. మత్స్యకారులకు నేనున్నాను అండగా అనేటువంటి భరోసా ఇవ్వడానికి ముందుకు వస్తున్నాడు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన విజయవంతం అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే వేలాదిగా తరలి వచ్చేటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఏర్పాట్లను ఈ రోజు పరిశీలించాం. తప్పనిసరిగా ఈ పర్యటన విజయవంతం చేసేందుకు, మత్స్యకారులకు భరోసా కల్పించేందుకు అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ ప్రాంతానికి సంబంధించి మరలా చెప్తున్నాం, ఆరోగ్యం బాగలేకపోయినా, ఎన్ని రకాలైనటువంటి ఒత్తిళ్లు వచ్చినా, మేము నువ్వు రావద్దు అని చెప్పినా పాపం ప్రతాప్ రెడ్డి అన్నం నీళ్లు లేకుండా మధ్యాహ్నం 2 గంటల దాకా పాపం ఆ రోజు అందరితో కలిసి నడిచి పాపం ఇబ్బంది పడ్డాడు. ఎప్పుడు ఎక్కడున్నా సరే మత్స్యకారులకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మాట్లాడుతున్నాడు. మాట్లాడాలని వాళ్ళకి అండగా నిలవాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఉన్నటువంటి శ్రద్ధ, ప్రతాప్ కుమార్ రెడ్డికి మత్స్యకారు కుటుంబాల మీద ఉన్నటువంటి ఆప్యాయత, అభిమానాన్ని గుర్తించే ఈరోజు ఖచ్చితంగా మనం కూడా వెళ్ళాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేమందరం కూడా నేను కానీ ప్రతాప్ రెడ్డి కానీ, ఒకవేళ మత్స్యకార తీర ప్రాంతం లేకపోయినా నగరం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన విజయవంతమయ్యేందుకు అన్ని రకాలైనటువంటి సజావుగా సాఫీగా దాన్ని సాగించేందుకు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు, ఆ పర్యవేక్షణ పరిశీలన కోసం రావడం జరిగింది. వచ్చినటువంటి సందర్భంలో ఈరోజు వందలాదిగా తరలివచ్చినటువంటి మత్స్యకారులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను.